నాడు నా చేయి పట్టుకొని నడిపించిన నాన్న ఇప్పుడు నడవలేని స్థితికి చేరుకున్నారు. కర్రను ఓ చేతికిచ్చి నేను మరో చేతిని పట్టుకొని నడిపించాల్సిన స్థితికొచ్చారు. ఎలాగో అతి కష్టం మీద బాత్రూం వరకు ఆయన చేరుకునేవారు. వారం రోజులు బట్టి మంచం కూడా దిగటం లేదు, వయసు తెచ్చిన మార్పుతో. నాకే కాదు, ఒకరితో చేయించుకోవటంతో నాన్నకి కష్టాలు మొదలయ్యాయి. ఇదిగో ఇలాగైతే నా వల్ల కాదు. మీరేమో ఆఫీస్కి ఉదయమనగా వెళ్ళి సాయంత్రంకి ఎప్పుడుకో ఇంటికి చేరతారు. నాకేమో ఈయనకు సేవలు చేయాలంటే కష్టం. ముసలోడు అని నోరు కట్టుకొని పడుకుంటారా అంటే కాళ్ళు ఆడకపోయినా నోరు ఆడుతూ ఉండాలి మీ నాన్నకి. ఏమైనా తిన్న దగ్గర నుంచి విరోచనాలు పట్టుకొని ఒక పట్టాన వదిలి సావు. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. అలాగని నాన్న కోసం ఉద్యోగం మానేసుకొని ఇంట్లో కూర్చోటానికి ఆశపడిని కాదు. కుటుంబాన్ని నడపాలంటే కష్టపడాల్సింది. మా ఆవిడ పోరు పడలేక నాన్న కోసం పని మనిషిని పెట్టాలని చూస్తే 15 ఏళ్ళు తక్కువ కాకుండా అడుగుతున్నారు. అంత జీతం ఇచ్చి పెట్టుకునే స్తోమత అయితే నాకు లేదు, కానీ పెట్టక తప్పలేదు. ఉదయం 8కి వచ్చి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవటానికి వాళ్ళ ఒప్పందం. సరే, రాత్రంతా నేను చూసుకుంటాను కదా అనుకున్నాను. కానీ ఆ పని మనిషి కొన్ని రోజులు బాగానే వచ్చినా అప్పుడప్పుడు సెలవులు పెట్టడంతో నా భార్య చిరాకు మరీ ఎక్కువైపోయింది. నాన్నని ఎంత బాగా చూసుకుందామని అనుకున్నా నా భార్య సీదురంపుల నుంచి తప్పించుకోలేకపోతున్నా. పెద్దవారని మామగారని ఏమాత్రం గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. పోయే ముందు ఆ మాటల విసురులు నాన్న మనసుకు తగలటం నాకెంత మాత్రమో ఇష్టం లేదు. వింటుంటే నాకే ఎంతో బాధగా ఉంది. కనిపించిన నాన్నను ఆ సీదురంపుల మధ్య ఎలా ఉంచాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించాను. మనసుకి కష్టం అనిపించినా నేను తీసుకున్న నిర్ణయం తప్పదనిపించింది. ఆ 15 ఏళ్ళు వృద్ధాశ్రయాన్ని కట్టి అక్కడ జాయిన్ చేస్తే నా భార్య మాటలు తోటాలు నాన్న మనసుకి తగలవనిపించింది. మనసు రాయి చేసుకొని నాన్నను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాను. నాన్న, నీ మీద ప్రేమలే కాదు, నా భార్య నాకు సహకరించలేక నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి చూసుకుంటాను. మిమ్మల్ని ఇక్కడ చేర్చానని నా గురించి లోకులేమనుకున్నా పర్వాలేదు. ఇంట్లో మీ కోడలు జరిపే రాద్ధాంతం గురించి పూర్తిగా వాళ్లకు తెలియదు కాబట్టి మన ఇంటి విషయం మనకు మాత్రమే తెలుసు. మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే సార్. నన్ను క్షమించు నాన్న అని ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే నా కాళ్ళ నుంచి కారిన ఆ కన్నీటి బొట్లు ఆయన పాదాలని అభిషేకించాయి. నా మనసును అర్థం చేసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు నా తండ్రికి. ప్రేమ నిండిన కళ్ళతో నన్నెంతో తృప్తిగా చూస్తుంటే నాపై ఏమాత్రం కోపం లేదనిపించింది మా నాన్నకు. నా అసహాయత వల్ల నాన్నను ఇక్కడ జాయిన్ చేసిన ఎవరి సీదరింపులు లేకుండా నాన్న ఎంతో సంతోషంగానే ఉంటారనిపించింది ఆ వృద్ధాశ్రయంలో. అయినా సరే నాన్నను అక్కడ ఇడిచి వెళ్తుంటే నా మనసు మోయలేని వేదనని అనుభవిస్తూనే ఉంది.